మాట్లాడాం కదా. నోవాహుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? భూమి మొత్తం మునిగిపోయింది, మనుషులు ఎవరు లేరు కదా, క్రొత్త భూమి అయిపోయింది. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే కదా, దీంట్లో ఏం తప్పు లేదులేండి, నాకు ఎదురు చెప్పండి. జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహుకి చెప్పినదంతయు నోవాహు చేశాడు కాబట్టి బాగా జ్ఞాపకం చేసుకోండి. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని నేను కురిపించబోతున్నాను నోవాహు అన్నాడు. నోవాహు విన్నాడు. నోవాహు నీ కొరకు చిత్తిసారం రాణుతో ఒక పడవను చేసుకున్నాడు. నోవాహు పడవను చేశాడు. నోవాహు ఇన్ని మోరలు వెడల్పు ఉండాలన్నాడు. అంతే మోరలు వెడల్పు పట్టి ఓడను తయారు చేశాడు. నోవాహు ఇన్ని అంతస్తులు కలిగినదిగా ఓడ ఉండాలన్నాడు. అంతే అంతస్తులు కలిగిన ఓడగా చేశాడు. బాగా వినండి. నోవాహు ఇన్ని అడుగులు పొడవు ఉండాలి అన్నాడు. అంతే అడుగులు పొడవు నోవాహు ఓడని చేశాడు. అవునే కదా. ఈ నోవాహు గురించి ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన యావత్తును నోవాహు చేశాను కనుక నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు చెప్పినట్లు బ్రతికితే, దేవుడికి నచ్చినట్లుగా నా జీవితం ఉంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మాత్రమో ఆలస్యమో అలక్ష్యమో చేయడు. నీ బ్రతుకు దేవుడి చిత్తానుసారంగా లేకుండా, నీ ఆలోచన దేవుడి చిత్తానుసారంగా లేకుండా, నీ ప్రవర్తన దేవుడి చిత్తానుసారంగా లేకుండా, దేవుడు చెప్పిన వాక్యానికి విరుద్ధంగానే జీవిస్తుంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? యావత్తు అలాగూ చేశాడు కనుక అని ఉండదు. యావత్తు అలాగే చేశాడంట. ఒక్క మోర ఎక్కువ పెడతాను ప్రభువా, కీలొద్దులే ప్రభువా, ఇంకోటి పూస్తానులే ప్రభువా, చిత్తసారం రానొద్దులే ప్రభువా, ఊరకు చెడుతో చేస్తానులే ప్రభువా, ఇన్ని చెప్పలే ఆయన చెప్పిన దాని ప్రకారము యావత్తు అలాగున చేసెను. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అలాగున మనము చేస్తున్నామా? అలాగున మనము జీవించగలుగుతున్నామా? అలాగున మనం ప్రవర్తించగలుగుతున్నామా? ఆ రోజు దేవుడు నోవాహుతో చెప్పింది చేశాడు. ఈ రోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులు ఎందుకు లేవు? మరి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు? మరి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని పిల్లలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు?